జై జనసేన. చివరిగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నాం అందరం కలిపి. నేను ఈరోజు తన గురించే వచ్చాను గుడికి. నేను అనుకున్నాను వద్దామని. కళ్యాణ్ గారు మాట్లాడేవన్నీ వాస్తవాలే. మొత్తం తను ఏ విషయాలు మాట్లాడారో అన్నిట్లో చాలా నిజం ఉంది. నూటికి 100 పాళ్ళు ఆయన చెప్పేవన్నీ నిజాలే. అలాగే ఆడవాళ్ళ మిస్సింగ్ కేసులు కూడా అప్పట్లో చాలామంది భయపడి బయటకు రాలేదు, కానీ వాటిలో కూడా చాలా అందులో పోరాడి ఎదురేగి అందరితో ఫైటింగ్ చేసి అలసిపోయిన వాళ్ళల్లో కొంతమంది నాకు తెలుసు. వాళ్ళల్లో కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళు బయటకు ఎవరు రారు. కానీ ఆయన చెప్పింది మాత్రం 100% నిజం. తర్వాత ఆంధ్రప్రదేశ్ నేను 60 ఏళ్ళ నాడు పుట్టినప్పుడు ఎలా ఉందో ఎంతో అంతా మారిందేమో. ఆ రోజుల్లో చదువులు లేవు, హాస్పిటల్స్ లేవు, ఏమీ లేవు. కొంచెం అలా వచ్చి తప్పితే మరి అందరూ చెప్పుకోదగ్గట్టు అయితే ఏం రాలేదు. కానీ ఇంకా ముందు మాత్రం అవన్నీ వస్తాయి. ఎందుకంటే జనాల్లో కూడా అది వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు అదే ఆ రోజుల్లో చదువుకోవడానికి కూడా కనీస వసతులు ఉండేవి కావు. అందరినీ అడుక్కోవాల్సి వచ్చేది. ఒక స్కూల్ దగ్గర పాటు ఉండేది కాదు. నడవలేక కాలువ గట్టును కూర్చునేదాన్ని. ఒక 4 అక్షరాలు రావాలంటే 4 బతిమలాడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అది కాదు, మారాలి, ఇంకా మారాలి. లేకపోతే నాలాటోళ్ళు ఇలాగే ఉండిపోతారు. అందరికీ అందుబాటులో చదువు ఉండాలి, వైద్యం ఉండాలి, వసతులు ఉండాలి. రైతులు వాళ్ళు ఏడవకూడదు. రైతు అన్నం పెడతాడు, తినేస్తున్నారు, కానీ ఆ రైతు కష్టాలు ఎవరికి అక్కర్లేదు. రైతులు బాగుండాలి. ఉన్నాడు బాగుపడ్డం కాదు, లేనాడు ఒక పూట అన్నం దొరుకుతుందా లేదా అన్నప్పుడే ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినట్టు. 20 ఏళ్ళ ఎదురు చూపుల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దాని గురించి నిలబడి పోరాడి దశాబ్ద కాలంగా పార్టీ పెట్టి కష్టాలు పడి అవమానాలు పడి అన్నిటికీ తల వంచి ఎవరిని ఎదిరించకుండా తను ఆంధ్రప్రదేశ్ గురించి ఏమనుకున్నాడో అది మాత్రం చేయడానికి కంకణం కట్టుకొని కూటమికి నిలబడి కూటమితో ఉండి పొత్తులో ఉండి అందరినీ ఒప్పించి మెప్పించి తను ఈరోజు గెలిచాడు. కాబట్టి తప్పకుండా మీ అందరికీ మంచి రోజులు వస్తాయి. జై జనసేన.